హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రెసిడెన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి నాకు ఒక ఆర్డర్ వస్తే నేను ఈ బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ ఆర్డర్లో వచ్చేసి 1 బ్రాస్లెట్ బ్యాంగిల్, 3 పేర్స్ ఏమో బ్యాంగిల్స్ వచ్చాయి. ఒక పేర్కి వచ్చేసి శారీ పెన్ కూడా మ్యాచింగ్ అనమాట. ఈ బ్యాంగిల్స్ నేను ఎలా తయారు చేశానో మీరు చూడాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం వల్ల నేను ఎలా తయారు చేశానో కూడా మీకు అర్థమవుతుంది. ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చినాయా లేదో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్కి గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. ఇక్కడ గోల్డ్ కలర్లో క్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, స్టార్టింగ్ అటొకటి ఇటొకటి. ఆ క్యాప్స్ అనేది మనం తీసేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు కూడా. మనకి సిజర్కి కట్ అవుతుంది ఈ బ్యాంగిల్ అనేది. కట్ చేసి మనం ఆ క్యాప్స్కి గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక 2 or 3 hours డ్రై అవ్వనివ్వాలన్నమాట. డ్రై అయ్యాక మనం ఈ బ్యాంగిల్కి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి ఇదంతా ప్రాసెస్ చూడాలనుకుంటే. ఇక్కడ వచ్చేసి నేను 8K ఐ షేప్ కుందన్స్ గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను చూపించే విధంగా స్టిక్ చేయాలి. చేశాక మళ్ళీ పైన కూడా B7000 గ్లూ పెట్టి గ్రీన్ 8K ఐ షేప్ కుందన్స్నే స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కింద వచ్చేసి హాఫ్ మూన్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేశాను. చేశాక అక్కడ వచ్చేసి బ్లూ కలర్ 3mm రౌండ్ షేప్ కుందన్ని రెక్టాంగులర్ 4mm రౌండ్ షేప్ కుందన్ని అక్కడ వచ్చేసి స్టార్టింగ్. తర్వాత స్క్వేర్ షేప్ 4x4 బ్లూ కలర్ కుందన్ని స్టిక్ చేశాను. మళ్ళీ కింద వచ్చేసి 4x4 అనేది స్టిక్ చేసుకోవాలి. బ్లూ కలర్ కుందన్ దాని పక్కన రెక్టాంగులర్ ఈ సైడ్ లోటస్ ఫ్లవర్ అనేది స్టిక్ చేసుకున్నాను అన్నమాట. చేసుకున్నాక స్టిక్ చేసుకోవాలి. గ్లూ అనేది పెట్టి బ్రాస్లెట్ బ్యాంగిల్ హాఫ్ వరకు ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ రెక్టాంగులర్, దాని కింద వచ్చేసి స్క్వేర్ షేప్ అనమాట. మళ్ళీ దాని కింద రెక్టాంగులర్, దాని కింద మళ్ళీ స్క్వేర్ షేపు. అటు సైడ్ కూడా అలాగే అనమాట. ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ షేప్ కుందను, తర్వాత రెక్టాంగులర్ కుందను, ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. చూసాం కదా, ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్ వచ్చేసి క్యాప్కి అటు సైడు ఇటు సైడు హాఫ్ ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. అటు ఇటు సమానంగా ఉండాలి స్టిక్ చేసుకోవడం. ఇలా మిడిల్లో గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. ఆ క్యాప్స్కి మిడిల్ అనమాట గ్యాప్ ఉంచుకొని ఇక్కడ లోటస్ ఫ్లవర్ అనేది స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్కి వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ 3 వస్తాయి అనమాట. అటు ఇటు క్యాప్స్కి వచ్చాయి కదా, అలాగే సేమ్ ఇక్కడ మిడిల్లో కూడా స్టిక్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో స్టిక్ చేసుకున్నాక పై సైడ్ కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. ఆ గ్యాప్ని కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. కుందన్స్ అనేది 4mm రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను. చూసారు కదా, బ్రాస్లెట్ బ్యాంగిల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాంగింగ్స్ పెట్టుకుందాం. హ్యాంగింగ్స్కి వచ్చేసి పర్ల్ చైన్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత లెంత్ కావాలంటే అంత మన ఇష్టం అనమాట. మన ఇష్టం వచ్చినంత లెంత్ అనేది కట్ చేసుకోవచ్చు. మనకి బార్ సరిపడా చూసుకొని, కొంతమంది ఎక్కువ బార్ పెట్టుకుంటారు, కొంతమంది తక్కువ పెట్టుకుంటారు. అందుకే మనకి ఇష్టం వచ్చినంత లెంత్ చూసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ జంప్ రింగ్స్ తీసుకున్నాను. ఈ పాల్ చైన్ వచ్చేసి ఒకటి పొడవు ఒకటి కురుసుగా ఉండేటట్లు తీసుకోవాలన్నమాట. 2 సమానంగా ఉంటే అంత లుక్ అనిపించదు. నేనైతే ఇలా తీసుకున్నాను. ఈ జంప్ రింగ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఇది ఒక హ్యాంగింగ్ పూస్ ఉంది బ్లూ కలర్, దానికి మ్యాచ్ అవుతుందని నేను ఈ జంప్ రింగ్కి ఇలా పెట్టేసి దీనికి పర్ల్ చైన్కి పెట్టుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. దానికి నోస్ కటర్తో సెట్ చేసుకున్నాను. మళ్ళీ జంప్ రింగ్స్ తీసుకోవాలి. 4 జంప్ రింగ్స్ పడతాయి అనమాట ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్కి వచ్చేసి. మళ్ళీ దానికి పర్ల్ చైన్కి పై వైపున జంప్ రింగ్ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనకి క్యాప్స్ ఉన్నాయి కదా బ్యాంగిల్కి, ఆ క్యాప్స్కి హోల్ ఉంటుంది అనమాట. అక్కడ జంప్ రింగ్ పెట్టేసి నోస్ కట్టర్తో క్లోజ్ చేయటమే. 2 సైడ్స్ ఇదే విధంగా స్టిక్ పెట్టుకోవాలన్నమాట హ్యాంగింగ్స్.
చూసారు కదా, బ్రాస్లెట్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ ఆర్డర్లో వచ్చేసి కడా బ్యాంగిల్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను, ఫ్లాట్ బ్యాంగిల్స్. 4కి కూడా థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని నేను చూపించే విధంగా ఇలా పెట్టుకొని 4 సైడ్స్ మనం గ్లూ అనేది అప్లై చేసి ముత్యాలు పెట్టుకోవాలన్నమాట ఆ గ్లూ మీద. ఇక్కడ వచ్చేసి B7000 గ్లూనే వాడాలన్నమాట. ఇలా ముత్యాలు ఇలా పెట్టుకొని 4 సైడ్స్ మళ్ళీ ఆ ముత్యాల పైన కూడా గ్లూ అనేది అప్లై చేసుకొని మనం బ్యాంగిల్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 2 అవర్స్ పక్కన పెడితే బాగా స్టిక్ అవుతుంది అనమాట. ఆల్రెడీ నేను ఒక బ్యాంగిల్ చేసి పక్కన పెట్టాను అనమాట, ఆరిపోయింది. దాన్ని నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మళ్ళీ మనం 30 స్టాండ్స్ అనేది థ్రెడ్ తీసుకొని అక్కడ ఆ ముచ్చు అనేది కనిపించకుండా మనం డిజైన్ చేసుకోవడానికి వీలుగా పైన 3 or 4 టైమ్స్ అనమాట. మనకి డిజైన్ ఎంత మనం వేస్తామో అంత మనం దారాన్ని చుట్టుకోవాలన్నమాట. కొంచెం పెద్ద ఫ్లవర్ వేస్తే కనుక కొంచెం చుట్టుకోవాలి, ఒక 4-5 రౌండ్లు ఎక్కువ. కొంచెం చిన్న ఫ్లవర్ అయితే మనం ఒక 3 రౌండ్స్ అనమాట. నేనైతే ఇక్కడ 3 రౌండ్స్ అనేది చుట్టాను అనమాట. చుట్టాక మనం అక్కడ కూడా B7000 గ్లూ అనేది అప్లై చేశాక ఇవి వచ్చేసి సిరామిక్ కుందన్స్ 8K ఐ షేప్ సిరామిక్ కుందన్స్ అనమాట. ఈ ఫ్లవర్కి వచ్చేసి 8 కుందన్స్ పట్టాయన్నమాట. పైన వచ్చేసి పర్పుల్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. గ్లూ అప్లై చేసి పర్పుల్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ 5 స్టిక్ చేశాను అనమాట. ఇలా ఫ్లవర్లా స్టిక్ చేసుకోవాలి. అన్నీ సమానంగా వచ్చేటట్లు నీట్గా ఇలా ఫ్లవర్ వచ్చేటట్లు స్టిక్ చేసుకొని మిడిల్లో వచ్చేసి జర్కన్ స్టోన్ వైట్ కలర్ పెట్టుకున్నాను. ఇలా బ్యాంగిల్కి వచ్చేసి 4 ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇలా స్టిక్ చేసుకున్నాను. 2 కడా బ్యాంగిల్స్ స్టిక్ చేశాను అనమాట ఈ ఆర్డర్లో వచ్చేసి. ఈ బ్యాంగిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2 బ్లూ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేయాలి. ఇలా ఇంటూ షేప్లో గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేశాక 8K ఐ షేప్ కుందన్స్ బ్లూ కలర్ స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి స్కై బ్లూ కలర్ అనమాట. స్క్వేర్ షేప్ కుందన్ని 4x4 స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ కుందన్ అనమాట. ఇవి వచ్చేసి గ్లాసీ కుందన్స్. ఇలా మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్స్ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. చూసారు కదా, మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకున్నాక వీటికి మిడిల్లో, ఈ ఫ్లవర్కి మిడిల్లో ఇలా B7000 గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సిరామిక్ గోల్డ్ కలర్ 3mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ ఫ్లవర్కి అటు సైడు ఇటు సైడు గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కూడా గ్లూ అనేది అప్లై చేసుకొని సిరామిక్ రౌండ్ షేప్ 3mm కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే స్టిక్ చేసుకోవాలి.
2 సైడ్స్ సేమ్ స్టిక్ చేసుకోవాలన్నమాట కుందన్స్ని. చూసారు కదా ఈ బ్యాంగిల్స్ ఎంత బాగా వచ్చాయో. దీనికి మ్యాచింగ్ శారీ పిన్ కూడా తయారు చేశాను అనమాట, చూసేయండి. శారీ పిన్కి కూడా బ్లూ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. చేసుకున్నాక ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా ఇంటూ షేప్లోనే గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. చేసుకొని సేమ్ బ్యాంగిల్కి ఎలా అయితే స్టిక్ చేసామో కుందన్స్, దీనికి కూడా అదే విధంగా స్టిక్ చేయాలన్నమాట. ఇలా స్టిక్ చేశాక స్కై బ్లూ కలర్ స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేయాలన్నమాట. ఇలా పై సైడు కూడా అదే స్టిక్ చేశాను అనమాట గ్యాప్లో. ఇలా స్టిక్ చేశాక మళ్ళీ ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. మళ్ళీ సేమ్ పైన ఏ విధంగా అయితే స్టిక్ చేసామో అదే విధంగా స్టిక్ చేసుకోవాలి కుందన్స్ అనేవి. కింద వచ్చేసి స్కై బ్లూ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా ఇదే విధంగా శారీ పిన్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్నాక ఇక్కడ పక్కన గ్యాప్ అనేది వచ్చింది కదా, అక్కడ కూడా ఆ గ్యాప్లో ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట కుందన్స్ పెట్టి. ఇలా స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఆ సైడ్ కూడా అలాగే స్టిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ ఫ్లవర్కి మిడిల్లో గ్లూ అనేది అప్లై చేసి సిరామిక్ గోల్డ్ కలర్ 3mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. మనం బ్యాంగిల్కి ఏ విధంగా అయితే స్టిక్ చేసామో సేమ్ అదే విధంగా ఈ శారీ పిన్కి కూడా స్టిక్ చేసుకోవాలి. చూసారుగా శారీ పిన్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్స్ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఇవి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ అనమాట, కరువు బ్యాంగిల్స్. 2 తీసుకొని ఎల్లో కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేశాను. ఇక్కడ రౌండ్ షేప్లో గ్లూ అనేది అప్లై చేసుకొని 4mm రౌండ్ షేప్ బ్లూ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. ఈ విధంగా స్టిక్ చేసుకొని పైన నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసి ఈ ఫ్లవర్ కల్లే తిప్పి డ్రాప్ షేప్ గోల్డ్ కలర్ కుందన్ని స్టిక్ చేశాను. పైన ఇంకొక కుందన్ని స్టిక్ చేశాను అనమాట, గోల్డ్ కలర్ కుందన్నే. మళ్ళీ బ్యాంగిల్ని సైడ్ తిప్పి ఇటు కూడా సేమ్ అదే విధంగా స్టిక్ చేసుకున్నాను. ఈ మిడిల్లో ఉన్న ఫ్లవర్కి అటు సైడు ఇటు సైడు ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని. ఇలా ఈ బ్యాంగిల్కి వచ్చేసి 4 వస్తాయి అన్నమాట. ఇలా ఫ్లవర్స్ అనేది 4 వస్తాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇటు ఒకటి. నేను వీడియోలో ఎంత అవుతుందని 1 స్టిక్ చేసి చూపించాను అనమాట. ఈ ఫ్లవర్కి మిడిల్లో ఇలా 4mm రౌండ్ షేప్ బ్లూ కలర్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను. ఇలా 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాను. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను. తీసుకొని గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. చేసుకొని నేను చూపించే విధంగా రౌండ్ షేప్లో గ్లూ అనేది అప్లై చేసి హాఫ్ మూన్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. నేను చూపించే విధంగా ఇలా స్టిక్ చేసుకున్నాక నేను చూపించే విధంగా గ్లూ అనేది పెట్టుకోవాలి. ఐ షేప్ కుందన్స్, రెడ్ కలర్ కుందన్స్ తీసుకొని 6K ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి నేను చూపించే విధంగా పెట్టుకోవాలి. మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకొని మళ్ళీ 6K ఐ షేప్ కుందన్స్ని
ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకొని ఒక కుందన్నే స్టిక్ చేసుకోవాలి నేను చూపించే విధంగా. సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిక్ చేసుకోవాలి. ఫ్లవర్కి 2 సైడ్స్ ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్కి వచ్చేసి ఇలా 4 సైడ్స్ 4 ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మిడిల్లో వచ్చేసి 4 mm రౌండ్ షేప్ రెడ్ కలర్ కుందన్ని స్టిక్ చేశాను. ఇలా ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి 4 వస్తాయి అనమాట బ్యాంగిల్కి వచ్చేసి. ఇలా 2 బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెడదాం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ బ్యాంగిల్స్ నేను ఎలా ప్యాకింగ్ చేశానో కూడా చూసేయండి. ఈ బ్యాంగిల్స్ కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి.